మోహన్ బాబు దాడిని దుర్మార్గమైన దాడి అని చూస్తాము. ఎందుకంటే ఆయన ఒక ఉన్మాద స్థాయిలో దాడి చేసినాడు, ఒక ఉన్మాదులాగా ప్రవర్తించినాడు. అంటే ఏమాత్రం విచక్షణ లేదు. ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు, మాజీ, అట్లాగే చాలా పదవులు నిర్వహించినవాడు, విద్యా సంస్థలు పెట్టినవాడు. ఇట్లాంటి పేరున్నప్పటికీ కూడా మీడియా పట్ల ఆయన వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గంగా, దౌర్జన్యంగా ఉంది. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేకపోతే నో కామెంట్ అంటే ఎవరు బోర్ ఆయన దగ్గరికి. కానీ కుటుంబ గొడవలన్నీ కూడా పోలీస్ స్టేషన్ దాకా వచ్చి ఉన్నాయి. ఆ పోలీస్ స్టేషన్ దాకా వచ్చి ఉన్న గొడవల పట్ల బయట ఆసక్తి ఉంటుంది కాబట్టి, తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి మీడియా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. అట్లా వెళ్ళిన మీడియా మీద దాడి చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాల్సి ఉండే, క్షమాపణ చెప్పాలి. దానికి తోడు అసలు సమస్య ఏంటంటే పోలీసులు కూడా సరిగ్గా వ్యవహరించలేదు ఈ విషయంలో. ఎందుకంటే పోలీసులు మొదలే వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న గొడవలలో ఇద్దరిని పిలిచి మాట్లాడడం. ఎందుకంటే అతను ఒక సెలబ్రిటీ, రాజ్యసభ మాజీ సభ్యుడు కూడా కాబట్టి పిలిచి మాట్లాడాల్సింది ఉండే, మాట్లాడలేదు. అదొక పెద్ద పొరపాటు జరిగినట్లు లెక్క. పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. తప్పనిసరిగా మోహన్ బాబు మీద ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీడియా మీద ఇట్లాంటి దాడి ఈ మధ్యలో జరగలేదు. అంటే ఆయన ఒక సెలబ్రిటీ అయి ఉండి ఇట్లాంటి దాడి చేయడాన్ని మేము తెలంగాణ వర్గీకరణ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఆందోళనలు దిగుతాం. కానీ అతని పర్సనల్ లైఫ్లోకి మీడియా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. కానీ పర్సనల్ లైఫ్ అనేది ఎప్పటిదాకా ఉంటుందంటే మన ఇంట్లో మన గొడవల దగ్గరికి ఎవరు పోలేదు. జల్పల్లిలో వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవల దగ్గరికి కూడా ఎవరు పోలేదు. కానీ ఇద్దరు కూడా, వాళ్ళ ఇద్దరు కొడుకులు కూడా సినిమా నటులు, ఈయన కూడా సినిమా నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, ఒక సెలబ్రిటీ కుటుంబం కాబట్టి ఆ కుటుంబాలలో జరిగే కూడా. కానీ లోపలికి కూడా పోలేదు. ఎప్పుడైతే మనోజ్ వచ్చి నా మీద దాడి చేసిందని చెప్పినప్పుడు వాళ్ళు కూడా, అది కూడా దాడి జరిగిన సందర్భంలో ఆయన అడిగింది కూడా ఏం జరిగిందనే. అట్లాంటప్పుడు వ్యక్తిగత జీవితం అనేది ఎక్కడి దాకా ఉంటుందంటే పోలీస్ స్టేషన్ రానంత వరకు. కానీ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైన తర్వాత దౌర్జన్యాలు ఆయన చేసిండని ఇద్దరు పరస్పరం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా అది ప్రజల ఇష్యూని అవుతుంది. దానికోసమే పోయింది మీడియా, కానీ అది పర్సనల్ ఇష్యూ కాబోదు ఎంత మాత్రం. అందువల్ల ఈ బయట మాట్లాడుతున్న వాళ్ళు ఇది ఒక పర్సనల్ ఇష్యూ, దానిలో ఎందుకు జోక్యం చేసుకోవాలని అడుగుతున్నారు. కానీ అది ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ దాకా పోయిందో, ఒక కేసు అయిందో, అది పర్సనల్ ఇష్యూ కాబోదు. దానికి తోడు ఆయనకు రాజ్యసభ సభ్యుడు, మామూలు వ్యక్తి అయితే ఎవరు పట్టించుకోరు. మామూలు కుటుంబాలలో ఇట్లాంటి చాలా జరుగుతుంటే ఎవరు పోరు. కానీ ఆయన ఒక సెలబ్రిటీ కనుక ఆయన కుటుంబంలో జరిగే విషయాల పట్ల ఆసక్తి ఉండే అవకాశం ఉంది. దాని గురించి పోయినందుకు ఇప్పుడు మళ్ళీ ఈ మాట మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఇక్కడ ఒక దారుణమైన దాడి జరిగింది, ఒక దుర్మార్గమైన దాడి జరిగింది, ఉన్మాదమైన దాడి జరిగింది. ఆయన అరెస్ట్ చేయాల్సి ఉంది. సో వాళ్ళ పంచాయతీ ఏమైనా కానీ పోలీస్ స్టేషన్ రానంత వరకు అంతే కదా. తర్వాత వచ్చినాక అది ఒక కేసు అయిన తర్వాత అది పబ్లిక్ వ్యవహారం అవుతుంది కదా. పోలీసుల దాకా పోనంత వరకు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకొని పోనంత వరకు అది ఇష్యూ కాదు. కానీ తర్వాత ఇష్యూయే కదా అది. ఆ ఇష్యూ కోసమే పోయినారు వీళ్ళు. తెలుసుకునే ఆసక్తి ఉంటుంది కాబట్టి జర్నలిస్టులు అందరూ అక్కడికి పోయినారు, లేకుంటే ఎందుకు పోతారు? అది చాలా ముఖ్యమైనది. సో ఈరోజు మీరు పిల్లల ఛాంబర్లో మీరు దీక్షా కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఏంటి సార్, ఏం కోరుకుంటున్నారు? మోహన్ బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టాలి. అట్లాగే భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ప్రభుత్వం దాడుల వ్యతిరేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అఫీషియల్గా. ఇది ఇంతకుముందు ఉండేది, హోమ్ మినిస్టర్ స్థాయిలో ఏర్పాటు చేస్తే ఈ కమిటీ తన దాడుల మీద మళ్ళీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించి ఇక ముందు దాడులు జరగకుండా దాడుల వ్యతిరేక కమిటీ ఏర్పాటు చేయాలి. ఒకవేళ దిగొచ్చే అవకాశం లేకపోతే తర్వాత ఇక మిగతా కార్యక్రమాలు చేస్తాం. ఇంకా ధర్నాలు గిర్నాలు ఇవన్నీ ఉంటాయి కదా, పోరాట రూపాలు ఏవైతే అవి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.